శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేణుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం షష్ఠి తిథి మధ్యాహ్నం 1:55 వరకు. తదుపరి సప్తమి. మూలా నక్షత్రం ఉదయం 6:37 వరకు. తదుపరి పూర్వాషాఢ. శివం యోగం రాత్రి 9:12 వరకు. తదుపరి సిద్ధయోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:55 వరకు. తదుపరి భద్రకరణం. అమృత ఘడియలు రాత్రి 12:56 నుండి 2:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి 7:39 వరకు. నేటి శేషవర్జ్యం ఉదయం 6:37 వరకు. ఈ వర్జ్యం తెల్లవారుజాము 4:50 ప్రారంభం. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈరోజు తిథి షష్ఠి. నక్షత్రం మూలా నక్షత్రం సూర్యోదయం వరకు ఉంటుంది. అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. పూర్వాషాఢ జలం తోయం ఉదకం చాపమేవచ అనేటటువంటి నామాలు ఈ నక్షత్రానికి ఉన్నాయి. జల సంబంధమైనటువంటి వ్యాపారాలు, జల సంబంధమైనటువంటి ప్రయత్నాలు. సాధారణంగా పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రమే అయినప్పటికీ కూడా కొన్ని శుభకార్యాలకు వాడరు. కానీ బావులు తవ్వడానికి, చెరువులు తవ్వడానికి, బోర్లు వేయించడానికి పూర్వాషాఢ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రంగా, అనుకూలమైన నక్షత్రంగా చెప్పబడుతుంది. అట్లాగే నక్షత్రాల్లో ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు అని ప్రత్యేకంగా ఉంటాయి. అటువంటి వాటిల్లో ఈ పూర్వాషాఢ నక్షత్రం ఇది ఊర్ధ్వముఖ నక్షత్రం. జల సంబంధమైనటువంటి కార్యక్రమాలకు చాలా విశేషం. అట్లాగే జల సంబంధమైన వ్యాపారాలకు కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి నక్షత్రంగా చెప్పబడుతుంది. ఇక ఈ వారాన్ని అనుసరించి చేయదగిన ఉపాసన గురించి చూచినట్లయితే శనైశ్చరుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఈ శనివారం. ఈ రోజున కలియుగ వరదుడు అయినటువంటి వెంకటేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కనుక చేసినట్లయితే, ముఖ్యంగా ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కుంభ, మీన, మేష రాసుల వాళ్ళు, అట్లాగే అష్టమ శని సింహరాశి వారు, అర్ధాష్టమ శని ఉన్నటువంటి ధనుర్రాశి వాళ్ళు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కనుక ఈ రోజున పారాయణ చేసినట్లయితే, రోజు పారాయణ చేస్తే చాలా విశేషం. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ శనివారం నాడు కనుక పారాయణ చేసినట్లయితే స్వామి యొక్క రక్షణ ఎట్లా ఉంటుందంటే వజ్రకవచంలాగా ఉంటుంది. ఇట్లా నారాయణం పరబ్రహ్మ కారణం అని ప్రారంభమవుతుంది ఈ స్తోత్రం. జాతిని తరింపజేయడం కోసం, జగత్తుని అంతటినీ కూడా ఉద్ధరించడం కోసం, శని బాధను నుండి అందరినీ కూడా విముక్తులను చేయడం కోసం, అట్లాగే దృఢ గాత్రాన్ని ఇచ్చి అన్నింటా విజయాన్ని ప్రసాదింపజేయాలి వెంకటేశ్వరుడు అనేటటువంటి సత్సంకల్పంతో పెద్దలు ఈ స్తోత్రాన్ని సృజించడం జరిగింది. అటువంటి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ ఈరోజు పారాయణ చేయటం చాలా విశేషం. అట్లాగే ఈ చెప్పుకున్నటువంటి రాసుల వాళ్ళు శని బాధ నుండి విముక్తిని పొందడం కోసం ఈరోజు నవగ్రహాలను సందర్శించడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడంతో పాటు శని ప్రీతిగా తిలదీపం అని పెడతారు. నల్లని వస్త్రంలో నువ్వులను మూటగట్టి నువ్వుల నూనెతో దీపాన్ని పెడతారు. అట్లాగే వెంకటేశ్వరుడి యొక్క కృప ఉన్నట్లయితే శని బాధ నుండి విముక్తులవుతారు. కాబట్టి వెంకటేశ్వరుడికి పిండి దీపారాధన చేసే సంప్రదాయం కూడా మనకు అన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. అది కూడా చాలా విశేషం. బియ్యపిండి, కొబ్బరి పొడి, బెల్లం, పాలు కలిపినటువంటి పదార్థంతో ప్రమిదను తయారు చేసి చక్కగా వత్తి వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప కలిగి శనైశ్వరుడి యొక్క దోషమే కాకుండా సమస్త గ్రహ దోషాల నుండి కూడా విముక్తులవుతారు. అటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యకృప మన ప్రేక్షకులందరికీ పరిపూర్ణంగా ఉండి సర్వత్రా శుభాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరబోతున్నాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజంతా అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా
నేటి పంచాంగం. ఈరోజు బహుళ షష్ఠి, శనివారం, నక్షత్రం మూల, తదుపరి పూర్వాషాఢ. ఇక నేటి ప్రత్యేకత, ఈరోజు తెల్లవారుజాము 1:35 వృషభాయనం అంటే సూర్యుడు వృషభ రాశిలోకి చేరబోతున్నాడు. ఇవాల్టి వరకు కూడా మేషంలోనే ఉంటాడు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితిని పరిశీలించి చూస్తే ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు లభించబోతున్నాయో క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏమి అనుకుంటే అది సక్రమంగా సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎవరితోనూ వాద విరోధాలు పెట్టుకోనే కూడదు. ఎవరైనా కావాలని వాదాన్ని చేయడం కోసం కానీ వచ్చినట్లయితే మౌనంగా ఉండడం కానీ పట్టించుకోకుండా ఉండడం కానీ చాలా చాలా మంచిది. తప్పక విజయ లాభం సిద్ధిస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే సూచనలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్నటువంటి కలలన్నీ ఫలించే అవకాశం ఉంది. అయితే దూర ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో ఒంటరిగా కాకుండా మరొకరిని తోడు తీసుకుని ప్రయాణించడం చాలా చాలా మంచిది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని దానం చేసినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తప్పక శుభవార్తను వినే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఎప్పటికప్పుడు ఆదాయం, వ్యయం అనేటటువంటి వాటిని పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ప్రతి అడుగుని కూడా ఆచి తూచి వేస్తారు. ఏ విధమైన ఇబ్బందికి గురి కానికారు. బంధుమిత్రులందరితోనూ చక్కనైనటువంటి అనుబంధాన్ని పాటిస్తారు. ఎవరితోనూ వాద విరోధాలని చర్చోపచర్చల్ని చేయడానికి ఇష్టపడరు. పై అధికారులతో అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఒకవేళ వారు ఏదైనా విరోధించినట్లయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు తప్ప వారితో వాదనలు చేయడం ఏమాత్రం ఇష్టపడరు. వాదనలు చేయరు. ఉద్యోగంలో వేతన ఆధిక్యం ఉండకపోవచ్చు, కానీ ఉద్యోగంలో మాత్రం పదవి పై స్థాయి మాత్రం లభించవచ్చు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్లగొడుగుని, చెప్పుల్ని దానం చేసినట్లయితే ఆకస్మిక ధన లాభానికి సంబంధించిన వార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆచి తూచి మాత్రమే అడుగు వేస్తారు. అయితే అనుక్షణం ఏం జరుగుతుందో అనేటటువంటి ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం చక్కగా సాగిపోతూ ఉంటుంది, కానీ కుటుంబ వాతావరణంలోనే తాత్కాలికమైనటువంటి మార్పులు ఏవైనా కలుగుతాయా అనే తాత్కాలిక సంశయం కలుగుతూ ఉంటుంది. పొదుపు చేయాలని ఎంతో ప్రయత్నాన్ని చేస్తూ నూతన గృహాన్ని నిర్మించుకోవాలి లేదా కట్టుకోవాలి అని అనుకుంటారు, కానీ ఆదాయం పొదుపుగా చేసినటువంటిది అనవసరమైనటువంటి ఖర్చులకి అయిపోతూ ఉంటే మానసికంగా కొంత కుంగుబాటు కలిగి ఉండి ఉంటారు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శనైశ్చర గ్రహానికి సంబంధించిన అంటే శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల వస్త్రాలని దానం చేసినట్టయితే ఆకస్మికమైన శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం లేకుండా మాట్లాడతారు. మాట్లాడే మాట ధర్మబద్ధంగా ఉండే అవకాశం ఉంది. ఎవరితోనూ వాదాన్ని విరోధాన్ని పెట్టుకోరు. దూరభార ప్రయాణాలన్నింటినీ వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏది అవసరమో
అలా మాట్లాడుకుంటూ ఉండే అవకాశం ఉంది. తప్పక శుభవార్తను వినే అవకాశం రావచ్చు. ఒకవేళ అనుకోకుండా విదేశీ ప్రయాణానికి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అది ఆర్థిక లాభానికే అయ్యే అవకాశం ఉంది తప్ప ఏ విధంగానూ వ్యయం మాత్రమే అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనైశ్వర స్తోత్రాన్ని అంటే శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ గింజల పత్తిని దానం చేసినట్లయితే తప్పక వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆలోచన బాగా ఉంటుంది. వారికి మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కూడా పెంపుదల అయ్యేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లని చేసుకుంటారు. ఎవరితోనూ తోలరాడి మాట్లాడే ధోరణి ఉండదు. సంతానంతో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా కోపాన్ని అదుపు చేసుకుని మాట్లాడడం చాలా అవసరం. ఆ సహనభావం లేని పరిస్థితిలో సంతానం కూడా దారుణంగా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఇలా వస్తుందని కాదు, కానీ వచ్చే అవకాశం ఉందనే యథార్థాన్ని గుర్తించగలగాలి. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగ లాభ సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. సర్వత్ర విజయలాభాన్ని పొందుతూ ఉంటారు. కొత్తగా ఇంటిని నిర్మించుకోవడం కానీ కట్టుకోవడం కానీ తప్పక చేయాలని అనుకుని వేగంగా ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు. ప్రతి విషయానికి అయితే మాత్రం లెక్క జమ పత్రాలు ఉండడం చాలా అవసరం. వీరి మీద దృష్టి దోష ప్రభావం హెచ్చుగా ఉండేటువంటి కారణంగా తమని అందరూ పరిశీలిస్తున్నారు అనే అభిప్రాయంతో ఉండడం అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వారు సమయపాలనని తప్పనిసరిగా పాటించి తీరాలి. లేని పక్షంలో అనుకూలుగా కనిపిస్తున్నటువంటి వారే ప్రతికూల భావంతో ప్రవర్తించే అవకాశం ఉండొచ్చు. పై అధికారులకి అనవసరమైనటువంటి చాడీలు చేరవేయబడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచించి ప్రవర్తించాలి. శనివారం సందర్భంగా కన్యారాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని తులసీ దళాలతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్ర విజయలాభం ఉంటుంది. కోపాన్ని అదుపు చేసుకుని ప్రవర్తిస్తారు. పట్టుదల భావం ఏమాత్రం ఉండకపోవచ్చు. విద్యా ఆధిక్యం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాలను సంతానం విషయంలో చేస్తారు. సర్వత్ర విజయలాభాన్ని పొందే అవకాశం ఉంది. శత్రువుల మీద ఏమాత్రము ప్రతీకార బుద్ధిని కలిగి ఉండరు. తప్పక శుభకార్యాన్ని నెరవేర్చాలనే ఆలోచనతో వివాహాది శుభకార్యాల విషయంలో పట్టు సడలించి ప్రవర్తిస్తారు. అనుకూలంగానే ఉంది ఈ రాశి వారికి. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మాత్రం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు కాలభైరవ స్వామిని పూజించి చిమ్మిలిని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో శుభకార్యం తప్పక కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా నెరవేరే అవకాశం ఉంది. అనుకున్నటువంటి కన్యతోనే వివాహం జరుగుతుండటంతో చెప్పలేనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులు వచ్చినా రాకున్నప్పటికీ కూడా వారి ఆమోదం మీద అనుమతి మీద వివాహం సుఖంగా శుభకరంగా అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి వృత్తిలో మంచి నైపుణ్యాన్ని చూపించినటువంటి కారణంగా పదవి ఉన్నతి ఆర్థిక లాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికంగా పెద్ద పొదుపు భావంతో ఉండకపోవచ్చు, కానీ అన్నిటా సమర్థంగా ఉండగలుగుతారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం కావాలని అడిగితే
తప్పక లభించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆర్థిక భారం పెరిగినటువంటి కారణంగా తిరిగి ఆర్థికమైనటువంటి రుణభారాన్ని పెంచుకోవడానికి ఇష్టపడరు ఈ రాశివారు ఈ రోజున. శనివారం సందర్భంగా వృశ్చిక రాశివారు దుర్గాదేవిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉంటారు. ఆ విధమైనటువంటి అడుగులను వేసినట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి మొత్తం ఒక్కసారి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉండొచ్చు. నిరంతరం అదే ఆలోచనలో ఉండేటటువంటి కారణంగా సంతాన విద్యని పట్టించుకోకపోవడం, కుటుంబాన్ని ఏమాత్రము తనదిగా చేసుకోలేకపోవడం వంటివి జరగచ్చు. జాగ్రత్తగా ప్రవర్తించడం అవసరం. తల్లిదండ్రుల మాటకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఉండడం కాకుండా అత్తమామల్ని కూడా గౌరవించినట్లయితే ఆనందంగా ఉంటుందనే యథార్థాన్ని కొద్ది జాగ్రత్తగా తెలుసుకోగలగాలి. ముఖ్యంగా తాము సంపాదించినటువంటి ఏ సొమ్ము అయితే ఉందో దాన్ని నూతన గృహాన్ని నిర్మించుకోవడానికో లేదా కొనుక్కోవడానికో ఉపయోగించాలనే దృఢ సంకల్పం కానీ కలిగినట్లయితే విజయ లాభం సిద్ధించే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా ధనురాశి వారు మంగళగౌరీదేవిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గట్టి పట్టుదలతో ఉంటారు. విజయాన్ని పొంది తీరుతారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి విశేషంగా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వృత్తి చేస్తున్నటువంటి వారికి కొత్తమైనటువంటి వృత్తిలో మెళుకువలు గోచరించే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి మాట నేర్పరితనం బాగా వస్తుంది. ఏ విధంగానూ ఎవరితోనూ మాట పడకుండా పై వారిని మాట పడనీయకుండా ఉండేలా చేయగలిగినటువంటి చాతుర్యం కూడా ఏర్పడే అవకాశం బాగా ఉంది. ఆర్థికంగా బాగా పెంపొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య అమోఘంగా ఉండడం చేత విశేషమైనటువంటి ఆనందంతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి ఆయనకు దధ్యోదరాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం, దాంతోపాటు ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆర్థిక లాభం కోసం కృషి చేస్తూ ఉంటారు. అనుకున్నవి అనుకున్నట్లుగా అవుతూ ఉంటాయి. ఏ విధమైన ఇబ్బందులు కలిగి ఉండరు. అన్నటువంటి మాటను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మెళుకువలతో ఉంటారు తప్ప బద్ధకించేటటువంటి అలవాటు లేకుండా విపరీతమైన శ్రమకి గురి చేస్తూ ఉంటారు శరీరాన్ని. ఆరోగ్యం అందరిది సక్రమంగా ఉండే అవకాశం ఉంది. గ్రహంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటిది తాపం ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు కుంభరాశి వారు ఈ రోజున. శనివారం సందర్భంగా కుంభరాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సమస్యలన్నీ పరిష్కరింపబడవచ్చు. ఆర్థికమైన లాభం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గ్రహబలం చాలా తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాలు ఉండకపోవచ్చు. ఎదుటివారికి సూచనల్ని సలహాలని ఇవ్వడానికి మాత్రమే తమ బుద్ధిని వినియోగిస్తూ కనిపించవచ్చు. తమకు సంబంధించినటువంటి అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ తాము మాత్రం మానసికంగా దుఃఖంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ముఖ్యంగా లెక్కలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి వారు లెక్కలతో గుణించేటటువంటి సందర్భంలో, లెక్కల్ని వేసేటటువంటి సందర్భంలో 1కి 2 మార్లు పునఃపరీక్ష చేసుకోవడం, తిరిగి పరిశీలించుకోవడం
చాలా అవసరం. రుణాన్ని ఇయ్యడం ఏమాత్రము మంచిది ఎలా కాదో రుణాన్ని తీసుకోవడం కూడా ఏమాత్రము సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే ఆగిన పనులు అన్నింటిలోనూ కూడా శీఘ్రమైన కదలిక కలిగే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభం తప్పక సిద్ధించే అవకాశం ఉండొచ్చు కూడా. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా ఆ శనైశ్చర్య అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి అధిష్టాన దేవతలను ఏ విధంగా పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకుంటే గ్రహదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని భగవానుడికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు. ఈ 3ని శనివారం ప్రత్యేకంగా పూజిస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. శనివారం సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ గృహంలోనే ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరించాలి. ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహం కానీ చిత్రపటానికి కానీ తోక మొదల నుంచి చివరి వరకు గంధం బొట్లు పెట్టడం ద్వారా, అలా గంధం బొట్లు పెడుతూ ఓం కపీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా శని భగవానుడికి వెంకటేశ్వర స్వామి కూడా అధిష్టాన దైవం కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం వెళ్ళి తులసి మాలికను సమర్పించటం, ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ వెంకటేశ్వర ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి తయారు చేసిన పిండి దీపాలు ఆవు నెయ్యితో వెలిగించుకోవటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శని భగవానుడికి పరమేశ్వరుడు కూడా అధిష్టాన దైవంగా ఉంటాడు. కాబట్టి శనివారం పూట శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేయటం, అదేవిధంగా ఆవు పాలల్లో నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార కలిపి ఆ ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకుంటే శని దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే దేవతా వృక్షాలను పూజించడం ద్వారా కూడా శని దోషాలు తొలగిపోతాయి. శని దోషం వల్ల వృత్తిపరంగా చికాకులు ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా శనివారం సందర్భంగా రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, రావి చెట్టు దగ్గర ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధారణ చేయటం, కంఠభాగాన బొట్టులాగా ధారణ చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకుని ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శని దోషాలు తొలగింపజేసుకోవటానికి శనివారం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపాన్ని వెలిగించటం, నల్ల ద్రాక్ష పండ్లు, ఇంగువ జమ్మి చెట్టు మొదట్లో ఉంచి 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా తీవ్రమైన శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా అధిష్టాన దేవతలను పూజించటం, దేవతా వృక్షాలను పూజించడం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భాను సప్తమి అంటారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గృహంలో ఉన్న వస్తువులు వాస్తుపరంగా ఏ దిక్కులో ఏర్పాటు చేసుకుంటే శుభము లాభము చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.